అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. 2026 జనవరి 31వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి రాష్ట్రంలో తొలి కోవర్కింగ్ స్పేస్ సెంటర్. సెకండ్ వన్ వచ్చి అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్. 3 మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర. 4 తిరుపతిలో ప్రపంచ స్థాయి బస్ స్టేషన్. 5 ఆర్టెమిస్ 2 చంద్రమండల యాత్ర వాయిదా. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. అందులో మొదటి అంశం వచ్చి రాష్ట్రంలో తొలి కోవర్కింగ్ స్పేస్ సెంటర్. దీని గురించి అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం స్వర్ణ నవదిశ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని అయితే ప్రారంభించారు. రాష్ట్రంలో తొలి కోవర్కింగ్ స్పేస్ సెంటర్ ఇది. దీనిలో 50 మంది ఒకే చోట పనిచేసేలా ఈ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీస్ సంస్థ ఆధ్వర్యంలో ₹1 కోటి వ్యయంతో అయితే అదే భవనంలో డిజిటల్ గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేశారు. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 2500 కుటుంబాలు అయితే దీని ద్వారా లబ్ధి పొందనున్నాయనేసి 20,000 మంది యువతకు నైపుణ్యం సాధికారత లభించేలా ఈ కేంద్రాలు అనేవి పనిచేస్తాయనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్రారంభించారనేసి అడగచ్చు. నెక్స్ట్ అంశం వచ్చి అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్. దీని గురించి అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక సంస్థను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ యూనివర్సిటీ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బిట్స్ పిలానీ అన్నమాట. త్వరలో అయితే తన క్యాంపస్ను అమరావతిలో అయితే ఏర్పాటు చేస్తుంది. అమరావతి క్యాంపస్ పనులను 3 దశల్లో అయితే చేపడుతున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులైన వాళ్ళు తెలపడం జరిగింది. మొదటి దశలో 1000 కోట్లతో స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, ఆధునిక బోధన పద్ధతులకు అవసరమైన పర్యావరణహిత నిర్మాణాలతో క్యాంపస్ని అయితే కొత్త తరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి అయితే చేస్తామనేసి చెప్పడం జరిగింది. 2027 నుంచి విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేలా పనులు అనేవి వేగవంతంగా పూర్తి చేస్తామనేసి అయితే చెప్పడం జరిగింది. ఇంపార్టెంటు, బిట్స్ పిలానీ క్యాంపస్ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనేసి అడగచ్చు. అమరావతి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర. దీని గురించి అయితే చూద్దాం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ బారామతిలో విమాన ప్రమాదంలో అయితే చనిపోవడం జరిగింది. ఇప్పుడు అజిత్ పవార్ సతీమణి అయినటువంటి సునేత్ర పవార్ అయితే మహారాష్ట్రకి అయితే ఉప ముఖ్యమంత్రిగా అయితే పదవీ ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఈమె పదవీ ప్రమాణ స్వీకారం చేసినట్లయితే మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ఈమె నియామకం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి తిరుపతిలో ప్రపంచ స్థాయి బస్ స్టేషన్. దీని గురించి అయితే చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నటువంటి పుణ్యక్షేత్రం తిరుపతి. ఇక్కడ పెరిగిన అవసరాలకు తగ్గట్టు 500 కోట్ల వ్యయంతో అయితే అత్యాధునిక బస్ స్టేషన్ అయితే నిర్మించబోతున్నట్లు రాష్ట్ర రవాణా క్రీడాకారుల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అయితే వెల్లడించారు. దీనిలోనే కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మహిళా క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని అస్మిత పథకాన్ని అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తుందనేసి చెప్పడం జరిగింది. మార్చి నుంచి అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో సండే ఆన్ సైకిల్ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఖేలో ఇండియా పథకానికి అయితే 67,000 కోట్లు అయితే మంజూరయ్యాయనేసి చెప్పడం జరిగింది. మంగళగిరిలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం అయితే నిర్మించబోతున్నారు. ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయనేసి చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఆర్టెమిస్ 2 చంద్రమండల యాత్ర వాయిదా. దీని గురించి అయితే చూద్దాం. నాసా 1972లో చందమామ పైకి వ్యోమగాములను అయితే పంపింది.
5 దశాబ్దాల తర్వాత చందమామ వద్దకు మానవులను పంపేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తలపెట్టినటువంటి ఆర్టెమిస్ 2 మిషన్ అయితే ఆ మిషన్లో జాప్యం అనేది చోటు చేసుకుంది. అందువలన వాయిదా అయితే పడింది. ప్రయోగ వేదిక అయినటువంటి ఫ్లోరిడాలోని కెనడా అంతరిక్ష కేంద్రం వద్ద తీవ్రస్థాయి శీతల ఉష్ణోగ్రతలు అనేవి నెలకొనడం వలన ఈ కారణం వలనే ఆర్టెమిస్ 2 చంద్రమండల యాత్ర అనేది వాయిదా పడింది. ఆర్టెమిస్ 2 యాత్ర కోసం ప్రయోగిస్తున్నటువంటి 98 మీటర్ల పొడవైన స్పేస్ లాంచ్ సిస్టమ్ ర్యాకెట్కు ఇంధనాన్ని నింపే పరీక్ష కూడా జరగాల్సి ఉంది. కానీ అది కూడా వాతావరణ పరిస్థితుల కారణంగా అయితే అది కూడా జరగలేదు. భవిష్యత్తులో చేపట్టబోయే ఆర్టెమిస్ యాత్రలకు సన్నద్ధగా వ్యోమనౌకకు సంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమే ఈ మిషన్ యొక్క తాజా ఉద్దేశం. ఈ యాత్ర అనేది కెనడాలోని ఫ్లోరిడాలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం వద్ద శీతల ఉష్ణోగ్రతలు అనేవి నెలకొన్నాయి. ఈ కారణం వల్లనే ఆర్టెమిస్ 2 చంద్రమండల యాత్ర అనేది వాయిదా అయితే జరిగింది. ఇది మార్చిలో అయితే ప్రయోగించనున్నారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 31వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది కాంపిటేటివ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి యూజ్ అయ్యే విధంగా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.